మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. వారం రోజులుగా మోగిన మైకుల మోత టంచనుగా 5 గంటలకు మూగపోయాయి. వాడవాడలా ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఎవరి ఇంటికి వారు చేరుకుని అమ్మయ్య అంటూ సేద తీరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. వారం రోజులుగా మోగిన మైకుల మోత టంచనుగా 5 గంటలకు మూగపోయాయి. వాడవాడలా ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఎవరి ఇంటికి వారు చేరుకుని అమ్మయ్య అంటూ సేద తీరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రచారం అయితే ఈ రోజు 5 గంటలకు ముగిసింది. దీనికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు 5 గంటల వరకు అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే ముగిసింది. అభ్యర్థులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఇకపై 5 గంటల తర్వాత అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చు. కానీ రోడ్ల పైన వచ్చి అదేవిధంగా బ్యానర్లు ప్లక్లాస్ పట్టుకొని ఏదైతే ప్రచారం అయితే చేసుకోవాల్సిన పని లేదు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు అదేవిధంగా ఒక కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ మొత్తం కలిసి 367 వార్డులకు గాను ఎన్నికలు నిర్వహణ జరుగుతుంది. దీనికి సంబంధించి అభ్యర్థులు వారి వార్డులలో అదేవిధంగా మున్సిపాలిటీలలో తమ ప్రచారాన్ని అయితే ముమ్మరంగా కొనసాగించాయి. ప్రధాన లీడర్లు కూడా ఆయా పార్టీలకు సంబంధించి ప్రధాన లీడర్లు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే కేటీఆర్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 3 ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయిలో గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎవరికి తగ్గట్టు వారు ప్రచారం ఓరును కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే 11వ తారీఖున జరగబోయే ఎన్నికలకు సంబంధించి అధికారులు కూడా పూర్తి దృష్టి సారించారు. ఎక్కడికక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మహబూబ్నగర్ జిల్లాలో ఎలాంటి సమస్యాత్మక ఘటనలు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో ఎస్పీ జానకి స్వయంగా తానే అన్ని ప్రాంతాలకు తిరిగి పరిస్థితులను సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి రేపు ఉదయం నుంచి ఆయా వార్డులకు సంబంధించి ఎన్నికల సామాగ్రి కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు పూర్తిగా ఇళ్లకు పరిమితమయ్యారు. ఎవరి వార్డులో వాళ్ళు ఇంటికి ప్రచారం చేసుకోవడానికి సన్నద్ధం అవుతున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అధికారులు మాత్రము 11వ తారీఖున జరగబోయే ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కి కూడా సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ రేపు జరగబోయే 11వ తారీఖు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రేపటి నుంచి వైన్ షాపులు కూడా బంద్ మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా 13వ తారీఖు ఎన్నికల ఫలితాల విడుదలప్పుడు కూడా వైన్ షాపులు బంద్ మూసివేయడం జరుగుతుంది. అనిషా, శశి, అయితే మున్సిపల్ ఎలక్షన్స్ 11న జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన రిజల్ట్ అయితే 13న విడుదలయ్యే అవకాశం ఉంది. మరి వీటికి సంబంధించి కూడా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అయితే 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ సెంటర్లలో ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులకు ఆయా వార్డులకు సంబంధించి సామాగ్రి అదేవిధంగా తగిన ఏర్పాట్లు వాళ్లకు సౌకర్యం వాళ్లకు ఉండడానికి వసతులు అదేవిధంగా రవాణాకు సంబంధించి బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
అక్కడ ఏదైతే వార్డులలో ఎన్నికలు నిర్వహించబోతున్నారో ఆ వార్డులలో ఎన్నికలు జరగబోయే స్థలం నుంచి దాదాపుగా 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడ అధిక పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ నిర్వహణను సమీక్షించబోతున్నారు. రైట్ శశి, థ్యాంక్ యూ.